బ్యాక్ సైడ్ లొకేషన్స్ చూసారు కదా ఎంత బాగుందో. సో ఇదొచ్చేసి హార్స్లీ హిల్స్ అనమాట. మదనపల్లి దగ్గరలో ఉంటుంది ఇది. సో మేమైతే రీసెంట్గా దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళాము. సో ఫ్యామిలీతో ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హార్స్లీ హిల్సే కదా మనకు దగ్గరలో ఉంది, సో అక్కడికే వెళ్దామన్నారు. సో ఇప్పుడైతే మేము వచ్చేసాం హార్స్లీ హిల్స్ దగ్గరికి. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. ఈ హార్స్లీ హిల్స్ని మినీ ఊటీ అని కూడా అంటారు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. సో, యాక్చువల్‌గా మేము ఆటోనే తీసుకున్నాము. ఎందుకంటే ఇంకా మినీ బస్ అంటే చాలా ఎక్కువ అడుగుతారు. సో, మాకు మా ఊరు నుంచి హార్స్లీ హిల్స్‌కి వెళ్ళాలంటే ఈజీగా 2 అవర్స్ పడతది. సో, అందుకనేసి ఇంక 2 అవర్స్‌కే ఇంకా అంత అమౌంట్ ఎందుకులే అని ఆటోలో మాట్లాడుకున్నాము. ఈ ఆటో డ్రైవర్ మాకు 2000 చెప్పారు. సో, అప్ అండ్ డౌన్ అంటే 2 అవర్స్ జర్నీ కదా! ఇంక 10 మెంబర్స్ కూడా ఉన్నారు. సో, రీజనబులే అని చెప్పేసి మేమైతే ఆటో తీసుకున్నాము. సో, ఈసారి మా తాత కూడా మాతో వస్తున్నారనమాట. చాలా బాగుంది. ఇంకా మా పెద్దవాళ్ళందరినీ ఒకసారి వెళ్ళి తీసుకెళ్ళి చూపిద్దాము అనేసి ఇంక ప్లాన్ చేసాము. సో, మా అవ్వ కూడా వస్తుందనమాట. సో, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ. సో, మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము హార్స్లీ హిల్స్‌కి. సో, ఇదైతే పైనుంచి వ్యూ అనమాట. సో, చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో. మెయిన్‌గా ఇక్కడేంటంటే ఈ లొకేషన్స్ కోసమే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో, ఫోటోషూట్‌కైతే చాలామంది వస్తారనమాట. లొకేషన్స్ అంత బావుంటుంది. సో, మేమైతే ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ అయితే తీసుకెళ్తున్నాము. సో, పైన కూర్చొని తిందామనేసి. సో, పైన ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లలకి గేమ్స్ ఉంటాయి. అలాగే జూ కూడా ఉంటుందనమాట ఇక్కడ. సో, ఇంకా ఇవంతా ఆడిపిచ్చుకొని చూసి రావాలంటే మాకు ఖచ్చితంగా నైట్ 9 అలా అయిపోతదనమాట. సో, ఇంకా అందుకని అన్నీ ప్లాన్డ్‌గా తీసుకెళ్తున్నాము. ఏమేమి తీసుకెళ్ళాలి, ఏంటి తినడానికి, అక్కడ కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి, తర్వాత అక్కడ స్విమ్మింగ్ గూడా ఉందంట. సో, స్విమ్మింగ్ డ్రెస్ కూడా తీసుకెళ్తున్నాం పిల్లలకి. సో, ఈ హార్స్లీ హిల్స్‌ని మినీ ఊటీ అని కూడా అంటారు. సో, చాలా బావుంటుంది. ఇది వింటర్‌లో అయితే ఇక్కడ స్నోఫాల్ కూడా ఉంటుంది. సో, నైట్ 2 డేస్ స్టే చేస్తే మనము స్నోఫాల్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సన్‌రైజు, సన్‌సెట్ అస్సలు బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, వాటి కోసమే ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో, ఇది కూడా మనము చాలా పైకెళ్ళాల్సి ఉంటది. సో, తిరుమల కొండ ఎలా ఎక్కుతారో, సో, దీన్ని కూడా అలానే ఎక్కాల్సి ఉంటదనమాట. సో, మేమైతే మా డెస్టినేషన్‌కి రీచ్ అయిపోయాము. సో, ఇక్కడ లొకేషన్ బావుంటుందని చెప్పి మా డ్రైవర్ చెప్పారు. సో, ఇక్కడ ఆటో నిలిపేసి ఇంకా మేమైతే స్నాక్స్ అన్నీ తీసుకొని ఇంక కిందకైతే వెళ్తున్నాము. సో, కిందకంటే అదే ఆ లాస్ట్ వరకు వెళ్ళి లొకేషన్స్ చూద్దామనేసి వెళ్తున్నాము. సో, వీటి పేర్లయితే నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ ఏదో బండ అంటారంట. సో, ఇక్కడికెళ్తే ఇంగ ఫుల్ లొకేషన్ అయితే ఫుల్ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, తర్వాత గాలి ఎంత బాగా వీస్తుందంటే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, ఇక్కడే మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళైతే మాకు ఏం సజెస్ట్ చేశారంటే, "ఒక 2 డేస్ ఇక్కడే స్టే చేయండి అక్క. చాలా బావుంటుంది వెదర్ గానీ, లొకేషన్, స్నోఫాల్ ఉంటుంది. సన్‌రైజ్ అయితే చాలా బావుంటుంది. సో, అవన్నీ ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. అలాగే ఇక్కడ కయాకింగ్ అంటే బోటింగ్ ఉంటుంది. పిల్లలకి గేమ్స్ అంట, తర్వాత స్విమ్మింగ్ ఇవన్నీ ఉంటాయి. ఒక 2 డేస్ ఉంటే మనం అన్నీ కవర్ చేయొచ్చు" అని చెప్పారు. సో, 2 డేస్ అంటే ఇంక మన వల్ల కాదు పిల్లలతో. అది కూడా మా ఊరొచ్చి చాలా దగ్గరనమాట. 1 అవర్ జర్నీ. 1 అవర్‌లో మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మా ఫ్రెండ్ అయితే కలిసిందనమాట. తను కువైట్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది. సడెన్‌గా ఆ రోజే వచ్చింది. మేము కూడా ఆ రోజే వెళ్ళాము. బట్ మాకు తను వస్తుందని మాకు ఏమాత్రం తెలియదు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత చూసి పిలుస్తూ ఉంది. చాలా షాక్ అయ్యాను నేనైతే. ఫస్ట్ దుబాయ్‌కొచ్చింది. అప్పుడు 3 డేస్ మా ఇంట్లోనే ఉండింది. ఇప్పుడు మళ్ళీ హార్స్లీ హిల్స్‌లో కనపడిందనమాట మా ఫ్రెండ్. ఈ లొకేషన్‌ని గాలిబండ అంటారంట. ఇప్పుడైతే మేము స్విమ్మింగ్ పూల్‌కెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్‌గా స్విమ్మింగ్ డ్రెస్ కూడా తెచ్చుకున్నాం. పిల్లలందరూ స్విమ్మింగ్ చేయాలని ముందే చెప్పారు. సో, ఇంటి దగ్గర నుంచే తీసుకొనొచ్చాము. ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము. సో, ఇక్కడ ఏంటంటే మాకు టికెట్ చెప్పారు. యాక్చువల్‌గా ఫ్రీ అనుకున్నాము. బట్ టికెట్ అయితే పర్ పర్సన్‌కి 200 చెప్తున్నారు. ఓకేలే అని చెప్పేసి ఇంకా మేమైతే 6 మెంబర్స్‌ని అలో చేసాము. మా నేహ, సాధ్వి ఇంకా మా ఫ్రెండ్ పిల్లలిద్దరు. ఇంకా రెడ్డి, ఉదయ్ అనేసి. సో, 6 మెంబర్స్ ఈ స్విమ్మింగ్ పూల్‌లో దిగారనమాట. ఇంకా వాళ్ళందరికీ పర్ హెడ్ 200 అయితే పే చేసాము. బట్ ఇంక హార్స్లీ హిల్స్ అంటే ఇంకా నార్మల్‌గానే కూల్ ఉంటుంది. సో, మేమెళ్ళింది కూడా ఇంకా వింటర్ స్టార్ట్ అయింది కదా! సో, ఆ టైంలో వెళ్ళాము. చాలా చలికి అస్సలు స్విమ్మింగ్ చేయలేకపోయారు పిల్లలైతే.
పిల్లలకి మినీ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో పిల్లలైతే దాంట్లో స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సో మా సాధ్వికి ఆల్రెడీ స్విమ్మింగ్ నేర్పించాం దుబాయ్‌లో. సో తనైతే ఇక్కడ దిగినా ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పేసి తను, ఉదయ్ ఇద్దరు అయితే ఈ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ చేస్తున్నారు. మా సాధ్వి చెప్తుంది, "అమ్మ చాలా కోల్డ్‌గా ఉన్నాయి వాటరు. అది కూడా బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ కలిపేశారు" అని చెప్తూ ఉంది. సో వాళ్ళనైతే అడిగాము ఎందుకు ఇంత బ్లీచింగ్ పౌడర్ కలిపారని. సో వాళ్ళేం చెప్పలేదనమాట. సో లాస్ట్‌కి అయితే ఉదయ్‌కి కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి. కళ్ళు కూడా రెడ్‌గా అయిపోయాయి ఆ బ్లీచింగ్ పౌడర్ వల్ల. సో మా సాధ్వికి ఏం కాలేదు గానీ ఉదయ్‌కి కొంచెం రెడ్ కలర్‌లో వచ్చేసాయన్నమాట ఐస్. సో తనైతే మేము వద్దని చెప్పి వచ్చేయమని చెప్పాము బయటకి. సో ఈ మినీ స్విమ్మింగ్ పూల్ అయితే ఇంకా దీంట్లో పెద్దగా కలపలేదని చెప్పారు. సో అందరూ ఇక్కడ ఆడుకుంటున్నారనమాట ఇప్పుడు. స్విమ్మింగ్ అయిపోతానే ఇంకా లంచ్ చేద్దామనేసి వెళ్తున్నాము. యాక్చువల్‌గా ఇక్కడ లంచ్‌కి ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. సో అది గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారంట. సో ప్లేట్ వచ్చేసి ఇంకా అంటే మనకి నచ్చిన ఐటెమ్స్ తీసుకున్నామంటే అంటే ఓన్లీ వెజ్ అనమాట. నాన్ వెజ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయరు. సో ప్లేట్ వచ్చేసి ఒక 150 రూపీస్, 200 అలా ఉందన్నమాట. అంటే మనకు చపాతీ కావాలంటే చపాతీ, పన్నీర్ గానీ ఫుల్ మీల్స్ కూడా ఉంటుంది. సో మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళైతే మనకు హాట్‌గానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చేసి ఆడ పెడుతున్నారు. బఫే సిస్టమ్ కూడా పెడుతున్నారు. చాలా బాగుందన్నమాట. లొకేషన్స్ మెయిన్‌గా మాకు నచ్చింది ఇక్కడ లొకేషన్స్. సో మదనపల్లి దగ్గర ఉండే వాళ్ళందరూ ఫ్యామిలీతో ట్రిప్ రావాలంటే హార్స్లీ హిల్సే ప్రిఫర్ చేస్తారు. సో ఇది అంత ఫేమస్ అయింది హార్స్లీ హిల్స్ అనేది. లొకేషన్స్, వెదరు చాలా బాగుంటుంది. వచ్చినా కూడా 1 డే అంతా ఇక్కడ మనం టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో. సో పిల్లలు ఉండే వాళ్ళైతే వాళ్ళ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదైతే నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో ఏమేమి గేమ్స్ ఉంటాయి, పిల్లలు ఎలా ఆడారు, సో మా సాధ్వి ఎన్ని రైడ్స్ ఆడింది, సో ప్యాకేజ్ ఎలా ఉంటుంది అనేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ లొకేషన్ అయితే ఇంకా చాలా బాగుంది. ఆ గాలిబండ కంటే ఇక్కడే చాలా బాగా కనిపిస్తుందన్నమాట. సో ఈసారి అయితే మా అమ్మ, మా అవ్వ వాళ్ళు, మా తాత వాళ్ళు అందరూ వచ్చారు. సో ఎట్లైనా తీసుకెళ్దాము అందరినీ అనేసి అనిపించింది. పిల్లలైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫొటోస్‌కి అయితే కూర్చునేసారు. నాకైతే భయమేస్తూ ఉంది. బ్యాక్ సైడ్ ఇంక జస్ట్ అలా మూవ్ అయితే కిందకి పడిపోతారు. యాక్చువల్‌గా పిల్లల్ని అలో చేయరు ఈ ప్లేస్‌కి. బట్ అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అందుకే మేమంతా వచ్చేసాము. సో మా ఫ్రెండ్ కూడా మాతోనే ఉండింది వెళ్ళిపోయేంత వరకు. సో బాగా ఎంజాయ్ చేసాం మేము ఈ ట్రిప్‌లో అయితే. మేమైతే ఓన్లీ స్నాక్సే తీసుకొనొచ్చాము ఇంటి దగ్గర నుంచి. ఫుడ్ అయితే ఏం తీసుకురాలేదు. లంచ్ కూడా చేసుకొని వచ్చింటే బాగుండు, ఇక్కడ కూర్చొని తినుండొచ్చు అని అయితే మంచి ఐడియా వచ్చింది కానీ తీసుకురాలేదు. నెక్స్ట్ టైం అయితే అలానే ప్లాన్ చేయాలి. ఇక్కడ కూడా బాగుంటుంది అంట, వెళ్తారా? ఎంత క్యూట్గా వస్తుంది నేహ. దుబాయ్లో అయితే మేము లాంగ్ జర్నీస్కి అయితే వెళ్తాము. రాసల్ ఖైమా, హట్టా, ఇలా జబల్ జైల్స్ అనేసి. సో మా ఊరికి వస్తే హార్స్లీ హిల్స్కి వెళ్తామన్నమాట. నాకైతే అదే ఫీల్ వస్తుంది. అంత దూరం వెళ్ళి మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి ఫొటోస్ తీసుకొని వస్తాము. సో ఇది కూడా హార్స్లీ హిల్స్లో చాలా బాగా వచ్చాయి మాకు ఫొటోస్. సో రెస్టారెంట్ అంతా వీడియో తీయలేకపోయాను. జస్ట్ మేము తినైతే తీస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో గేమ్స్ అప్లోడ్ చేస్తాను.